ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వేల కోట్లు సంపాదించుకోవాలని తోటి ఆయన బునియాదిలో ఉన్న భూమి యొక్క పటిష్టతను అసలు లెక్క చేయలే. అదే చెప్పిండ్రు ఎక్స్పర్ట్స్. ఈయన ఏం చేసిండు, కొంత లోపలికి పోయిండు, ఇంకా కింద ఇసుకనే ఉంది, ఇక్కడికే ఆపేసి ఇక్కడ నుంచి నిర్మించిండు, అన్ని కట్టేసిండు. గోదానికోటి లింక్ ఉన్నది కాబట్టి కొంతకాలం ఇట్లా ఆగింది. ఆగిన తర్వాత ఈరోజు మీకు మేడిగడ్డ దగ్గర ఉన్న రిజర్వాయర్ కెపాసిటీ 16 టీఎంసీలు, ఆ తర్వాత అన్నారం 10 టీఎంసీలు, ఆ పైన 8 టీఎంసీలు దాని హైయెస్ట్ కెపాసిటీ. కానీ ఎప్పుడు కూడా మనం ఏదైనా రిజర్వాయర్ కానీ బ్యారేజ్ కానీ డ్యామ్ కానీ కట్టినప్పుడు దాని కెపాసిటీస్ను కొత్తగా మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ ఇయర్ 25%, సెకండ్ ఇయర్ 25%, థర్డ్ ఇయర్ 25%, ఫోర్త్ ఇయర్ 100% ఆఫ్ ద కెపాసిటీ ఆఫ్ దట్ బ్యారేజ్, డ్యామ్ ఆర్ రిజర్వాయర్ ఏదైనా అట్లా సాంకేతికంగా చేసుకుంటూ ఫస్ట్ 25% నీళ్లు నింపినప్పుడు ఇందులో ఏం సమస్యలు వస్తున్నాయి, భూమి ఏమైనా కుంగుతుందా, దీనివల్ల ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏమైనా కొట్టుకపోతుందా ఏదో తెలుసుకో. అట్లా ఎవ్రీ ఇయర్ ఇది మెథడ్ అట్లా లెక్కేసుకొని చేస్తారు. సో చంద్రశేఖరరావు గారు 16 టీఎంసీల నీళ్లు ఇట్లా పెద్ద ఎత్తున కనిపించేటట్టు దాంట్లో నీళ్లు నిండా నింపి పెట్టి బస్సులలో అందరినీ తీసుకుపోయి చూపించండి. ఎలక్షన్ల ముందర మీకు అందరూ గుర్తుండాలి. ఊర్లలో నుంచి బస్సులు వేసి రైతులందరినీ తీసుకెళ్తున్నాను, రోజు జాతరలాగా తీసుకెళ్ళి వాళ్ళకి చూపించడానికి ఆయన సముద్రాన్ని వీడికి తెచ్చినాన్ని భ్రమలు కల్పించడానికి. బ్యారేజ్ అనేది ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు వాటర్ డైవర్షన్, అంటే వాటర్ మేబీ లెఫ్ట్, వాటర్ మేబీ డైవర్ట్ చేయడానికే బ్యారేజ్. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లు అంటే నీటి నిల్వ చేస్తాం, నీటిని వినియోగించుకుంటాం. రిజర్వాయర్ ఆర్ డ్యామ్ అంటే నీళ్లు నింపుకొని అవసరం మేరకు కొంత వాడుకుంటూ ఏ రకంగా తీసుకోవాలనో చేసుకుంటాం. బ్యారేజ్ అంటే సింపుల్ వచ్చే నీళ్ళకు అడ్డుకట్ట కట్టి ఆ నీళ్లు లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపులు లిఫ్ట్ చేయడానికి అవసరమైనంత స్టోరేజ్ పెట్టుకొని టకా ఎట్లా ఫ్లడ్ వస్తుందో అట్లా ఎత్తుకొని అవతలకు పోసుకుంటాం. సో ఇక్కడ కూడా మేడిగడ్డలు ఎత్తి అన్నారంలో వస్తాం, అన్నారంలో ఎత్తి సుందిళ్ళలో పోస్తాం, సుందిళ్ళలో ఎత్తిన నీళ్లు శ్రీపాదెల్లంపల్లిలో పోస్తాం. అంటే మీకు మేడిగడ్డ కింద ఆయకట్టు లేదు, అన్నారం కింద ఆయకట్టు లేదు, సుందిళ్ళ కింద ఆయకట్టు లేదు. ఇవన్నీ ఏంటంటే సైపనింగ్ సైమల్టేనియస్గా పనిచేయాలి. ఏ ఒక్కటి ఆగిపోయినా కూడా నువ్వు ఎత్తలేవు, పోయలేవు. మేడిగడ్డలు ఎత్తి కన్నెపల్లి పంప్ హౌస్ ఎత్తి నీళ్లు పోయంగానే అన్నారం దగ్గర ఉండే పంప్ హౌస్ ఎంబడే ఎత్తి మళ్ళీ సుందిళ్ళలో పోస్తే సుందిళ్ళలో ఉన్న పంపులు ఎత్తి శ్రీపాదెల్లంపల్లిలో పోయాలి. శ్రీపాదెల్లంపల్లి నుంచి ముందుకు నీళ్లు కాలువల ద్వారా ఇవ్వాలి. ఇది దీని స్టైల్ ఆఫ్ అంటే ఫంక్షనింగ్ యొక్క రూపకల్పన. ఎప్పుడైతే మేడిగడ్డను పెద్దగా చూపించి బంగాళాఖాతాన్నే మంతనికి తీసుకొచ్చిన భ్రమలు కల్పించడానికి దాంట్లో దాదాపుగా 16 టీఎంసీలు మొత్తం కెపాసిటీకి నీళ్లు నింపెట్టింది, 11.12 టీఎంసీ. ఎప్పుడైతే దాని మీద వజన్ గట్టిగా పడ్డదో భూమి అణిగింది. భూమిలో లేయర్స్ పొరలు ఉన్నప్పుడు ఆ భూమి అనేది కిందికి కుంగింది. ఎప్పుడైతే ఇది కుంగిందో ఈ బ్యారేజ్ కింద పిల్లర్స్, ఇప్పుడు సీకెంట్ పైల్ టెక్నాలజీ అన్నాడు కదా, పిల్లర్స్ లాగా కట్టారు కదా, ఇట్లా అన్ని వరుస పెట్టి భూమి ఎప్పుడైతే తగ్గిందో ఈ పిల్లర్ ఈయన నిలబడిపోయింది, కిందున్న భూమి కిందికి పోయింది. కిందికి భూమి ఎప్పుడైతే పోయిందో ఇందులో నీళ్ళు యువతలకి బయటకు వచ్చినాయి. ప్రెషర్కి వాటరు ఇది ఇట్లనే ఉంది, దీని కింది నుంచి ఇసుక మొత్తం పోయి యువతలకి నీళ్ళు వచ్చినాయి. అప్పుడప్పుడు మనము కాలువ కట్టున్న కింది నుంచి